ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఫ్రెండ్స్, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన గిరిజన వీరవనితల చరిత్ర అనుకోవాలి. సమ్మక్క సారక్క కథ గురించి చెప్తా వినండి. సుమారు 8 నుండి 900 ఏళ్ల క్రితం దట్టమైన అడవిలో పులుల మధ్య ఆడుకుంటున్న ఒక చిన్న పసిపాపను గిరిజనులు చూశారు. ఆమె ఒంటి నుంచి వెలువడే కాంతిని చూసి ఆమెను ఒక దేవతగా భావించి గుడికి తీసుకొని పోయారు. ఆమెకు సమ్మక్క అనే పేరు పెట్టి పెంచుకున్నారు. పెద్దయ్యాక ఆమెను మేడారం పాలకుడైన పడిగిత్త రాజు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 పిల్లలు పుట్టారు. ఆ సమయంలో ఆ ప్రాంతం కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడి పాలనలో ఉండేది. ఇలా సాగుతున్న తరుణంలో తీవ్రమైన కరువు కారణంగా గిరిజనులు కాకతీయ రాజులకు కుప్పం కట్టలేకపోతారు. దీన్ని ధిక్కరంగా భావించిన ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని మేడారం పైకి పంపిస్తాడు. ఈ యుద్ధంలో పగిడితరాజు, సారక్క, నాగులమ్మ అల్లుడు గోవిందరాజు వీరమరణం పొందుతారు. తన కుటుంబం చనిపోయిందని తెలిసి సమ్మక్క యుద్ధరంగంలో దూకి కాకతీయ సైన్యాన్ని గడలాడించింది. ఒక సైనికుడు వెన్నుపోటు పొడడంతో గాయపడిన సమ్మక్క చిలుకల గుట్ట వైపు వెళ్తూ అదృశ్యమైపోతుంది. గిరిజనులు ఆమెను వెతుకుతూ వెళ్ళగా అక్కడ ఒక కుంకుమ భరణి పులి అడుగుజాడలు మాత్రమే కనిపించాయి. నాటి నుండి ఆమెను దేవతగా పూజిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మేడారం జాతర గురించి చెప్పాలంటే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఫ్రెండ్స్. దీనిని తెలంగాణ కుంభమేళా అని కూడా అంటారు. 2 ఏళ్లకు ఒకసారి చేసే ఈ జాతర బంగారం సమర్పణ, భక్తులు తమ బరువును సమానమైన బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. ఇక్కడ బెల్లాన్ని బంగారం అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. జంపన్న వాగు. సమ్మక్క కుమారుడు జంపన్న యుద్ధంలో గాయపడి ఈ వాగులోనే ప్రాణాలు వీడతాడు. అందుకే దీన్ని జంపన్న వాగు అనే పేరు వచ్చింది. భక్తులు ఈ వాగులోనే స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు. విగ్రహాలు ఉండవు ఫ్రెండ్స్. ఈ జాతరలో విగ్రహాలకు బదులు కుంకుమ భరణిలను, గద్దెలను పూజిస్తారు ఫ్రెండ్స్. ఈ జాతర ఈ నెల ఎలా జరుగుతుందంటే జనవరి 28న సారలమ్మ గద్దెకు తీసుకొని వస్తారు. జనవరి 29న సమ్మక్క తల్లి గద్దెకు రాక ప్రధాన ఘట్టం ఫ్రెండ్స్. జనవరి 30 భక్తుల మొక్కుల సమర్పణ, అత్యంత రద్దీ ఉండే రోజు ఫ్రెండ్స్ ఇది రోజు. జనవరి 31 దేవతల వన ప్రవేశం, జాతర ముగింపు. ఈసారి మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్తున్నారా జాతరకి? వెళ్తే వాళ్ళకి ట్యాగ్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.